చేయండి, డజంట్ మ్యాటర్. బట్ కాకపోతే దాన్ని సంవత్సరం నువ్వు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రావాలి. చెట్టుని చిన్నగా చేస్తే మరి ఎప్పుడు కావాలి ఈ పద్ధతి? ఇది లెట్స్ ఫ్రీ, పెరగనియండి, దానికి ఏం ప్రాబ్లం ఉంది మీకు? చెట్టు మీరు వేరే కంట్రీస్ వచ్చి చూస్తే మా చెట్లు వచ్చేసి అంత ఎత్తుంటాయి. ఒక దానిమ్మ చెట్టు చెట్టు కొడితే టన్ను దిగాలి బయటికి. ఎవరు చెప్పారు దానిమ్మలు చిన్నగా చేసుకోవాలి, ఇంతే ఉండాలని ఎవరు చెప్పుకున్నారా? సైన్స్ ఎక్కడా లేదు, అంత అబద్ధం అది. దానిమ్మని పెరగని ఎంతకంటే అంత. ఇంకోటి, దానిమ్మ అనేది ఎంత బాగా పెద్దవుతుందో దానికి ఇమ్యూనిటీ పవర్, శక్తి పెరుగుద్ది బాగా. దానికి రోగం వచ్చిన అటాక్ కాలేదు దానికి. మా యొక్క అబ్జర్వేషన్, మాకున్న నాలెడ్జ్లో ఏం తెలిసిందంటే చెట్టు ఎంత బాగా ఎదుగుదల ఉంటుందో, చెట్టు ఎంత పవర్ఫుల్గా ఎదుగుతుందో దానికి రోగం వచ్చిన అటాక్ చేయలేదు. సో ఇప్పుడు మీకు కావాల్సిన నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే మీరు చెట్టుని పెంచుకోవాలి. చెట్టుని పెంచుకోలేని బ్లైట్, ఆంథ్రాక్నోస్, అన్ని నానా సెర్కోస్పోరా, లీవ్స్, అన్ని రకాల మీకు ఇంకా త్రిప్స్ ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే మీ అదృష్టం ఏంటంటే మీకు ఇక్కడ ఎక్కువ త్రిప్స్ లేవు. మీకు వర్షం పడింది కాబట్టి బంక ఉంటది, త్రిప్స్ ఉంటది, అఫిడ్స్ ఉంటది. ప్రజెంట్ అయితే దేవుని దగ్గర కనపడతలేదు, బట్ రెగ్యులర్ గా కొంచెం ఇస్తా ఉండాలి. ఎప్పుడైతే చిగురులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ వస్తా ఉంటే తింటా ఉంటాయి. పక్కన ఇది కూడా ఉంది కాబట్టి, మొక్కజొన్న ఉంది కాబట్టి సహజం జరిగే ప్రక్రియ ఇది చేయాలి. ఇందులో మెయిన్ ఏంటంటే నీకు ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ రోగం ఉంది నీకు, క్లియర్ రోగం ఇది. ఇదే మనం రేపు ప్రమాదం చేసేది, ఇది అల్టర్నేరియా. సో దీన్ని మనం క్లియర్ కంట్రోల్ చేసుకోవాలి. దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే దీనికి కావాల్సిన 5-4 మందులు కొట్టుకోండి. ఒక చిన్న 2 బస్తాలు తెచ్చుకోండి, డ్రిప్లో వింటూ వదలండి. లేకపోతే కొంచెం చెట్ల దగ్గర వేయండి. 2 నెలలకు నువ్వు క్రాప్కి వెళ్తున్నావు, ఇది రాసి పెట్టుకోండి. ఇది అంటే నీకు అవసరం, మీకు చేయాలంటే 12 నెలలకు వెళ్ళొచ్చు మీరు. ఇది బట్ ఎప్పుడు దాని కాడలు కానీ స్టెమ్ అసలు లేదుగా, ఏడుంది అసలు నీకు కాయ. చెప్పానుగా మీకు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కాయ తయారు కావాలంటే 15 ఆకులు ఖచ్చితంగా అవసరం. గుర్తుపెట్టుకోండి, 15 ఆకులు ఉంటేనే మీకు ఒక కాయగా సరిపోయే ఫుడ్ ని క్రియేట్ చేసుకుంటది. ఫోటోసింథసిస్, ఈ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చేసుకుని మీకు ఫుడ్ ఇస్తుంది ఒక చెట్టుకి, ఒక కాయకి. ఇంకోటి, ఇప్పుడు ఆకులు అనేవి మినిమము చూడండి, ఇక్కడ చూడండి, ఇన్ని ఆకులు ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5 మినిమం ఇన్ని ఆకులు ఉంటేనే ఒక కాయ వచ్చి దగ్గర రాదు. ఇంతకన్నా ఈ 5 కన్నా ఎక్కువ ఆకులు ఉంటే మటుకు ఖచ్చితంగా నీకు కాయ రాదు, ఫ్లవరింగ్ రాదు. ఈ స్టార్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని లీఫ్ ఇండెక్స్ అంటాం మనం. ఈ ఇండెక్స్ లో ఇక్కడే కాయబడుద్దు కానీ ఇక్కడ కాయబడదు. ఇట్లా ఉండాలి నీ ఆకు స్టార్ అనేది, ఇట్లా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. స్టార్ ఉండాలి ప్రతిది. ఎక్కడ చూసినా మీకు స్టార్లు ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. ఇదిగో ఈ ఆకు స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి, 1, 2, 3, 4 ఇట్లా స్టార్లు ఏర్పడుతుంది. ఈ స్టార్లోంచి మీకు వస్తూ ఉంటాయి. సో మీకు మినిమం టు మ్యాక్సిమం ఏంటంటే ఫ్లవరింగ్ రావాలంటే ఒక్కొక్క బంచ్లో, అంటే ఒక్కొక్క నోడ్ దగ్గర, ఈ ముళ్ళు అంటాం, ఒక్కొక్క నోడ్ అంటాం దీన్ని. ఆ నోడ్, ఒక్కొక్క నోడ్, ఈ నోడ్ అంటాం, ఇది మనం ఇది ఒక నోడ్ అంటాం. ఇక్కడ మినిమం టు మ్యాక్సిమం 5 ఆకులకి తక్కువ ఉండాలి. 5 ఆకుల కంటే ఎక్కువ ఉంటే నీకు ఖచ్చితంగా ఇక్కడ ఫ్లవర్ రాదు. ముందే చెప్పొచ్చు, నువ్వు వచ్చి మీరు చెప్పొచ్చు, సార్ ఏం సార్ ఇక్కడ వద్దంటే నేను చెప్తా, గ్యారంటీ రాదని చెప్తా. ఎందుకంటే లీఫ్ ఇక్కడ ఫార్మేషన్ అనేది 5 ఆకుల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా నీకు ఫ్లవర్ రాదా. ఫ్లవర్ అంటే మొగ్గ రాదు, కాయ కూడా రాదు. కానీ మినిమం టు మ్యాక్సిమం నీకు 5 ఆకుల లోపలనే ఉండాలి. బెస్ట్ ఫ్లవరింగ్ వచ్చింది. ప్రతి ఏరియాలో నువ్వు ఎంత టన్నేజ్ అని నీకు కరెక్ట్ సరిపోద్ది. చెట్టుకు నీకు 100-110 ఫీట్ వస్తే రావచ్చు. దాన్ని 80-40 ట్రిమ్మింగ్ చేసుకుని, థిన్నింగ్ చేసుకుని తగ్గించుకోవచ్చు. ఇంకోటి, ఏదైతే మన ఆకులు, ఈ ఆకులు ఉన్నాయో మెయిన్ నీకు నైట్రోజన్ డెఫిషియన్సీ చక్కగా కనపడుతుంది. నైట్రోజన్ లేదు దీనికి సరిగా. నైట్రోజన్ మీరు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆకులు లైట్ గా పాలిపోయి ఉన్నాయి. అక్కడక్కడ చూడండి, ఇవన్నీ పాలిపోయి ఉన్నాయి. నైట్రోజన్ ఉండాలి. నెక్స్ట్, ఈ ఆకు ఇండెక్స్ కరెక్ట్ గా ఉండాలంటే మెగ్నీషియం గానీ, కాల్షియం గానీ, జింక్ అనేది ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకోవాలి. ఈ 3 ఐటెంలే దానిమ్మ చెట్టుకు కావాల్సినవి. అవి చెట్టు చేసుకుంటేనే చెట్టు ఎదుగుతో పాటుగా ఈ కాడ ఎదుగుదలకి ఏంటంటే ఫాస్ఫరస్ చెప్పాను మీకు. ఫాస్ఫరస్ కానీ, పొటాష్ కానీ 2 కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, దీనికి అసలు ఏం చేయొద్దు కూడా. సింపుల్ మ్యాజిక్ ఏంటంటే లీఫ్ ఇండెక్స్ ని ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో, లీఫ్ ఇండెక్స్ అంటే ఈ చెట్టుకున్న ఆకులు మొత్తాన్ని కలుపు లీఫ్ ఇండెక్స్ అంటాం మనం. దీన్ని స్ట్రక్చర్ అంటుంది యాక్చువల్ ఒక చెట్టుని. ఈ స్ట్రక్చర్ లో లీఫ్ ఇండెక్స్ అనేది కరెక్ట్గా ఉంటేనే నీకు దానిమ్మలు అనేవి వస్తాయి. లేకపోతే పూతలు రావు, ఏవి రావు నీకు. ఇంకోటి, ఇన్ ఫ్యూచర్ లో నీకు పూతలు రావాలంటే వాటర్ని కొంచెం స్ట్రెస్ చేసుకోవచ్చు. వాటర్ పెట్టకుండా ఒక రోజు 2 రోజులు మనం స్ట్రెస్ ఇస్తే నీకు ఆటోమేటిక్ గా నీకు అనుకున్న పూతలు వస్తాయి. ఎక్సలెంట్ క్రాప్, ఇది బాగుంది క్రాప్, చాలా నీట్గా ఉంది. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బలాలు లేవు దీనికి. ఓన్లీ ఎవరో మాటలు చెప్పి నువ్వు పేడ ఈటితో చేసుకుంటే మటుకు ఇదైతే వర్కౌట్ కాదు. తర్వాత ఫ్యూచర్లో చెప్తాను మీకు. రేపు మీరు ముందుకెళ్ళిపోయినా కానీ ఇలాంటి చిన్నవి కూడా
అవసరం ఉన్నంత వరకు తీసేసుకోవాలి. మీరు ఇందాక బాబు నేను కటింగ్ చేయించాను, కటింగ్ ఎట్లా మీకెట్లా తెలుసు? కటింగ్ ఆయనకెట్లా తెలుసు? ఆయన చదువుకోవచ్చిండా? ఆయన ఉన్న హార్టికల్చర్ స్పెషలిస్ట్ అని కాదుగా. వాడు కట్ చేసిపోతాడు అంతే, వాడు తెలియదు. లెట్స్ గ్రో. ఇది భాగం అంతా ఖాళీగా ఉంది చూడండి, ఈ భాగం అంతా ఖాళీగా ఉంది, దీన్ని పెరగనేయండి. ఇక్కడ ఏరియా ఇది కవరప్ అయింది. అట్లా 4 పక్కల చెట్టును అనేది కవరేజ్ ఉండాలి నీకు. అప్పుడు నీకు ఏంటంటే బ్రాంచెస్ పెరుగుతాయి, నీకు మంచి స్పేసెస్ పెరుగుద్ది. ఈ నోట్స్ అన్నిట్లో నీకు దండిగా చూడండి, కర్ణాటక స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ చెట్టుకి, అంత క్వాలిటీగా ఉన్నాయి. ఏబీసీ ఈజ్ నెంబర్ 1. దీనికి తొందరగా రోగాలు అటాక్ కావు, దీనికి మంచి చెట్టు ఇది. సో దయచేసి ఏంటంటే వీలైనంత ఎక్కువగా మీరు చూడండి, ముళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడండి. ఇంత బ్రాడ్ ముళ్ళు ఏ చెట్లు ఉండవు చూడండి, ఎంత ముళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడండి. చూడండి ఎంత పర్ఫెక్ట్, సూపర్. చూడండి ఇట్లా ఉండాలన్నమాట చెట్టు. సో అందుకని మీరు చెప్పేది ఏంటంటే దయచేసి మీరు వీలైనంత ఎక్కువగా చెట్లు పెరగడానికి ట్రై చేయండి. దీనికి ప్లాంట్ ఫుడ్ అనేది వాడితేనే మనం ముందుకెళ్తాం. అట్ ద సేమ్ టైం స్కాబ్, అల్టర్నేరియా, ఈ రోగాలన్నీ దండిగా మీకు వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. మీరు సరిగా మచ్చలకి స్ప్రేలు సరిగ్గా చేయలేదు, మనకి తెలుసు తెలియదు, ఐ డోంట్ నో. మనం చేసుకోవాలి, ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఇది చేసుకుంటే చెట్టు ఇంకా పెరుగుద్ది. ఏం చేస్తుంటే పత్రహరితం లోపించేసి రోగాలు వచ్చేసిందంటే ప్లాంట్ ని గ్రోత్ చూడండి, ఒక పక్కనే గ్రో చూడండి, మీరు గమనించండి. రోగం ఉన్న దగ్గర గ్రో ఎక్కువ లేదు, ఇక్కడ ఇటు బాగా గ్రోత్ చూడండి. మనకి వీలైన దండికి ఇవి రావాలి బాగా. ఇవి వస్తుంటే ఏంటంటే లాట్ ఆఫ్ బుషి, చిన్న బ్రాంచ్లు ఇట్లా పెరగాలి, చెట్టు ఎదగాలిగా, అంతేగా. ఈ ఏరియా మీకు కొంచెం స్టంటెడ్ గ్రోత్ తక్కువ ఉంది. ఈ ఏరియా మళ్ళీ అటు బాగుంది చూడండి, సో ఇవన్నీ మనం కొంచెం ఏం లేదు, 3 మందులే కొట్టుకునేది, 2-3 కొట్టుకుంటే క్యూర్ వచ్చేస్తుంది. కొట్టుకోలేదనుకోండి ఆ మచ్చలు ఎక్కువైపోయి ఆ రోగం దాంట్లో పడిపోయి అది ఫ్యూచర్లో రేపు ఫ్లవరింగ్ టైంలో, కాయ టైంలో బాగా ఇబ్బంది అవుతుంది. ఈ మచ్చ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని వినిపిస్తుంది. ఆ మచ్చ కేవలం దాన్ని స్ప్రే చేసుకుని ప్రాపర్గా చేసుకుంటే అన్ని క్లియర్ అవుతాయి. నేనేమనుకున్నామంటే పాతాకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ లో ఉన్నట్టు అనుకుని నేను. వెరీ గుడ్. ఒక పాయింట్ సార్, ఒకటి దానిమ్మ ఆకులు అనేవి టోటల్ దాని క్రాప్ సైకిల్లో 3 సార్లు ఆకు మారిపోద్ది. ఓకే, ఆకు అనేది 3 సార్లు పడిపోద్ది. మీరు అన్నది కరెక్ట్. అది పాతాకు పడిపోద్ది. ఇప్పుడు ఫ్లవరింగ్ దశ నుంచి ఫ్రూట్ ఆ టైంలో ఒకసారి ఆకు ఫాలింగ్ నడుస్తుంది. ఇది ఫస్ట్ నెలలో, ఫస్ట్ 30 రోజులు ఒక ఆకు ఖచ్చితంగా ఫాలింగ్ అవుద్ది, మీకు కనపడదు, తెలిసిపోదు మీకు. తర్వాత నిమ్మకాయ సైజు నుంచి ఇంకొంచెం మధ్య సైజు వచ్చిందాక అప్పుడు ఒక ఆకు వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్ట్ నీవు హార్వెస్టింగ్ కి ముందు ఒక టైం రాలిపోద్ది. అంటే ఏంటి, ఈ 6 నెలల్లో 3 సార్లు దానిమ్మ ఆకు అనేది రీప్లేస్మెంట్ అవుతూ ఉంటుంది, ఖచ్చితంగా అవుద్ది. బట్ వన్ థింగ్, ఒక్కొక్కసారి మీరు ఇచ్చే ఎప్పుడైనా ఫర్టిగేషన్స్ కానీ, రెయిన్ఫాల్ కానీ, ఏదైనా రోగాలు కానీ, ఎప్పుడైనా వాటర్ స్ట్రెస్ కానీ, ఎక్కువ వాటర్ పట్టడం కానీ, ఎక్కువ రైనీ కావటం వల్ల కూడా నీకు ఆకు అనేది ఎల్లో అయి కూడా రాలిపోతూ ఉంటుంది. అంటే ఏంటంటే ముసలి ఆకు అంటే పెద్ద ఆకు అంటే ఏజ్ బాగున్న ఆకు ఏంటంటే తొందరగా ఫాలింగ్ కావడానికి ఈ కష్టం ఉంటుందన్నమాట. కొంచెం వీక్గా ఏంటంటే వర్షం ఎక్కువ పడ్డా కానీ, కొంచెం నీళ్ళు లేకపోయినా కానీ, ఏదైనా రోగం అటాక్ అయినా కానీ ఆకులు ఏంటంటే తొందరగా పడిపోతూ ఉంటాయి. ఆకుల వల్ల మీకు ఏమీ కాదు. ఆకుకు మచ్చలు ఉన్నంత మాత్రం మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. ఇది మనకు హాని చేయదు, కానీ మన మొక్క యొక్క గ్రోత్ అనేది దీన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. దానిమ్మ చెట్టులో మేజర్ రోల్ ఏంటంటే ఆకు కరెక్ట్గా మీ ఇందాక చెప్పాను కదా మీకు, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఈ 3 ఐటమ్లే మొక్కని, ఆకుల్ని అన్ని రకాలు చేసేది ఈ 3 ఐటమ్సే. దీనికి సబ్స్టిట్యూట్ గా నైట్రోజన్ ఇస్తూ ఉండాలి. కాయలకి, పూలకి ఫాస్ఫరస్, పొటాషియం, ఇదే సైన్స్. ఇంకెవరు చెప్పిన ఇంత మీ సైన్స్ లేనే లేదు. సింపుల్ లాజిక్. బట్ ప్యాడ్ వేసాము, అదేసాము, ఏదో జీవాజలం అవన్నీ ప్లీజ్ పెట్టొద్దు. బంగాళం చెట్లు ఎంత అద్భుతంగా, నిజంగా బాగున్న చెట్లు చెప్పుకోవడానికి. అసలు తోట చూస్తేనే చాలా మీరు చూడండి, ఒక చెట్టు ఏమో బాగా డెవలప్ అయింది, ఒక చెట్టు ఏమో తక్కువ డెవలప్ అయింది. మీరు చూడండి, గమనించండి మీరు. ఓకే, కొంత ల్యాండ్ కూడా బాగుంది, పాజిటివ్గా ఉంది ల్యాండ్, ఓకేనా. బట్ మెయిన్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మీరు కింద కాండం చూసారా, చూసారా కాండం కనీసము, మీ కాండాలు కనీసం ఎంత వేసినా 3 సెంటీ కూడా లేదు. మీరు చూసుకోండి, మీరు 1 year అంటే కనీసం 3 సెంటీ రావాలి. తెలుసా మీకు 3 సెంటీ? 3 సెంటీ అంటే ఎంత? ఇదిగో ఇది దాదాపుగా ఇంకా రీచ్ కాల, ఈవెన్ నాట్ ఈవెన్ 1 సెంటీ ఆల్సో. అప్పుడు నీకు కాయలు పుషప్ కింద నుంచి ఎనర్జీని బాగా వైట్ రూట్స్ బాగా అప్ చేస్తూ ఉంటుంది. ఫుడ్ని తీసుకొని అన్ని రకాలు అన్నిట్లో పోవాలంటే దాని యొక్క దమ్ సరిపోదు. సో ఇట్లా లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకుందాం, చేయండి.
టచ్ వుడ్ నువ్వు ఏదని చెప్పు, నువ్వు ఎంత టన్నో చెప్పు, అంత తీసి పెడతాం. బాగున్నాయి చేలు, బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. దీనికి కొంచెం ప్రాక్టీస్ చేయండి. దీనికి ట్రిప్స్ తెలుసుగా మీకు, ఇవన్నీ తీసేయండి, అవసరం లేదు. ఇవన్నీ పీకేస్తే ఇవన్నీ తీయటం వల్ల ఏంటంటే నీకు క్రాప్ ఏంటంటే అదేమనుకుంటుంది అంటే, ఓహో మా ఓనర్ గారికి కాయలు కావాలని చెప్పి దాని ఫోకస్ దీని మీద ఉంటుంది. చెట్టుకి చెట్టు పెరగడం మర్చిపోయి దీని మీద ఫోకస్ పెడతా ఉంటుంది. చూడండి ఎట్ట వచ్చిందో. ఇది ఏబీసీ పవర్ చూడండి, అద్భుతమైన మొగలు వస్తాయి చూడండి. ఏబీసీ నా ఫేవరెట్ క్రాప్. ఇది ఎవరికి ఇంత మంచి చెట్లు లేవు, అద్భుతం ఈ ఏబీసీ. చూడండి అన్ని కూడా నీకు చూడండి, అదృష్టవంతుడు నువ్వు. అసలు చూడండి ఎంతలా పడ్డా చూడండి, చూడండి ఎంత బరువు చూడండి, చూడండి అసలు ఎంత హెల్దీగా ఉంది చూడండి. ఫ్రూట్ కూడా ఎంత పడుతుంది రేపు. నంబర్ 1 ఇది ఏబీసీ. ఇంకేంది రెడ్డి గారు అండి, రెడ్డి గారు నా దాంట్లో ఏముందంటే ఇప్పుడు ఈ మచ్చ ఉంది, ఇట్లాంటివి లేవు నా దాంట్లో. అంటే నీకు క్రాప్ ఆ టైప్ లో ఉంటుంది నా చెట్టు. ఏది ఆ టైప్ ఏది అట్లానా? ఈ రెండు ఉన్నాయా దీనికంటే కొద్దిగా అదేలేండి డౌన్ ఫాల్ లో ఉంటుంది. అదేలేండి. నాకు ఈయనకి ఏమంటే బ్రాంచెస్ కొంచెం వీక్ గా ఉన్నాయి, కొంచెం తక్కువ ఉంటాయి. ఇవే సాగుతా. కానీ సార్ ఇంకోటి మీకు గొప్ప విషయం ఏంటంటే మీరు తెలివిగా ఎక్కువ తీస్తారు. అది తెలియాలి అట్లా. ఐ రియల్ అప్రిషియేట్. ఎవరికి తెలియదు ఆ నాలెడ్జ్. అది కింద కాడ ఎక్కువ తీస్తారు మీరు కాండాలు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ చెట్టుకి రాబోయే రోజుల్లో బ్లైట్ అనేది గ్యారంటీ వచ్చింది. మనిషికి హ్యూమన్ కి డెత్ అట్నో దానికి కూడా బ్లైట్ వింటనే వస్తూ ఉంటుంది సహజంగా. ఆ రెండే డేంజరస్. వాటిల్లో ఓడిపోయినా కానీ మిగతా ఉంటాయి. సో దయచేసి వీలైన ఎక్కువగా మీరు కాండాలు పెంచుకునే, దానివల్ల మీకు నష్టం ఏం లేదు. బట్ ఈ చిన్న చిన్న వాటర్ షూట్స్ అయ్యి వచ్చిన అప్పుడు ఆల్రెడీ గ్రోత్ ఉంది దాని పైన, దాన్ని పెరగొద్దు మీరు. కాండమే ఉంది కదా, కాండాల మీద ఉందిగా, దాని నుంచి వద్దు. కింద నుంచి వచ్చే పిల్లలకు పెరుగు కాకపోతే ఎక్సెస్ వస్తే. లైక్ ఎలా చెప్పాలంటే అది సార్ అది రైట్. ఇది నా బండి వచ్చింటే కట్టర్ తెచ్చింది చూడయ్యా, ఈజీ ఏం కాదు కానీ రైట్. వాటిల్లో ఎస్ వీటిలో ఏదైనా మంచి ముదురుతుంటే ఒకటి వదిలేసుకో, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా నీకు జగ ఉందాడ కూర్చుంటే 2-3 ఇంకా ఒకటి కూర్చుంటుంది ఆడ. అట్లాంటి పీకండి మీరు. చూడండి గురు ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి. అసలు ఇతను ఇట్లా పెట్టినాడు సేమ్ ఈ బిట్ ఇట్లా తిప్పితే ఎట్లా వస్తుందో అట్లా ఉంటుంది నాది. అర్థమైంది. కానీ ఈ బిట్ ఇట్లా తిప్పాలా. కానీ రెడ్డి గారు స్పేసింగ్ మటుకు చాలా జెన్యూన్ పెట్టారు. నాది కూడా ఉంది, బాగా పెట్టారు. మరి ఇది 12 పెట్టారు. ఇక్కడ 12 ఉందిలేండి. ఇది నాది 13 ఉంది. అదే ఇంకా నువ్వు తెలియకలుడుగా ఎక్కువ. ఇంట్లో మీ నాయన ఉన్నాడని చెప్పి ఏం మాట్లాడలే. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినారు నీకు పెన్ను పేపర్. అది వాళ్ళు చెప్పారు. మెయిన్ విషయం ఏంటంటే సార్ది చూడండి సార్, అసలు ఎంత స్ట్రాంగ్. ఒకసారి పట్టుకోండి సార్, ఇది మీ దమ్ము చూడండి. ఇంకేమో రాగం వద్ద చెప్పండి దానికి. మీకు ఎంత వేస్ట్ రావాలి కాయ చూడండి. మీరు వేరే పట్టుకుని ఎంత స్ట్రాంగ్ ఉండదు. ఎంత మంది వేయించారు మేమైతే. ఇది ఎక్కడ పోయినా ఇదే మేము క్రాప్ ఎంకరేజ్ చేస్తాం ప్రతి ఒక్కరికి. సో దీనికి మీకు ఉంది 3 నెలల టార్గెట్ సార్. 3 నెలల్లో మీరు జగదీష్ గారు వీలైనంత ఎక్కువగా దీన్ని ఫోలియర్ స్ప్రే చేయించేయండి. మీకు నేను అనుకోవడం ఇక్కడ బూమర్ కూడా నడవదు. ఐ డోంట్ థింక్ సో. బూమర్ ఫెసిలిటీ లేదు. మీరు మనిషితోనే మంచిగా యూ హ్యావ్ బిగ్ స్పేర్, నో ప్రాబ్లం. ఆ స్ప్రేర్ వాడండి. 3 నెలల్లో సార్ మీరు కొమ్మలు ఇరుగుతున్నాయి. ఎందుకు అట్లా ఇరుగుతున్నాయి? వాళ్ళు సరే కట్ చేయట్లేదా? చూడండి, ఇది వాడు సరే కట్ చేయాలి అతను. చూడండి సార్, తప్పు చేశాడు. చూడండి ఇట్లా కట్ చేస్తారు ఎవరన్నా. ట్రిమ్ చేయనుంటే పైన ఇరిగిపోద్ది. ఇది కూడా అది చూడండి, ఒక చిన్న కాడ్ నిలవలేకపోతుంది. అంత వీక్గా ఉన్నాయి బ్రాంచెస్. ఉండకూడదు అట్లా, ఇరిగిపోకూడదు అట్లా. దానమ్మ చూడండి, త్రిప్స్ ఉన్నాయి చూడండి. ఇక బాగా వచ్చినాయి చూడండి. దండి ఇక్కడ చూసారా త్రిప్స్. కొంచెం కూడా స్ప్రేలు చేయండి. నేను అనుకోవటం ఇక్కడ పేను బంక అంటారు చూడండి, అఫిట్స్, అది కూడా ఉంది కొంచెం లైట్ గా. ఇటు పట్టుకుంటే బంక అంత అవుతుంది, లేకపోతే వెరీ గుడ్. అప్పుడు మీరు ఏం చేయాలంటే లైట్ గా కొంచెం స్ప్రేలు చేయండి. దీన్ని కొంచెం మీరు చూడండి, ఎప్పుడైనా హెల్దీ మనం ఎయిర్ కి హెల్దీగా అట్టబెట్టుకుంటాం. దీనికి కూడా ఈ కొనంలో ఏంటంటే బాగా హెల్దీగా మంచిగా పెరుగుకుంటూ వస్తుంటే నీ క్రాప్ అనేది ఇచ్చే పాజిటివ్గా వస్తాడు. చూడండి ఎంత బాగా వస్తుంది ఇక్కడ గ్రోత్, న్యూ గ్రోత్. ఇది చిన్న బేబీ బడ్స్ చాలా నీట్గా ఇంకా పెంచుకోవాలి దీన్ని మనం. ఈ ఫాస్ట్ పెంచుకుంటే చెట్టు ఫాస్ట్గా వచ్చింది. దాన్ని చెట్టు నెల చూసాక పెరిగిపోద్ది. చాలా విచిత్రంగా ఉంటుంది క్రాప్ ఇది. దీంట్లో పెద్ద మనం డిఫికల్టీ చూపించిన అవసరం ఏమీ లేదు. ఒకటే సైన్స్ ఏంటంటే ఫోలియర్ స్ప్రే చేసుకోండి. ఫోలియర్ స్ప్రేలే చేసుకోవాలి. దీనికి నువ్వు పేడ, ఎరువులు అనే టెక్నాలజీ మర్చిపోండి. ఇంకా లేదు, ఇంకా అది పాత రోజులు పోయింది. దానికోసం నువ్వు పెట్టిన చెట్లకి టచ్ వుడ్ యూ విల్ రీచ్ యువర్ టార్గెట్. మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నారు ఇది ఇంతవరకు పెట్టిన?
యాక్చువల్లీ 3 ఎకరాలు కొంచెం 3 ఎకరాల లోపలే ఉంటుంది సార్. మా దృష్టిలో 3 ఎకరాలు ఇది, అంటే 3 అనుకోవచ్చు మేము ఆల్మోస్ట్. మన రైతులు ఎవరు చెప్పినా గానీ 300, 380, 350 చెట్లు పెడతారు. మీరు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అంతే పెట్టుకున్నారు. మీరు 1000 చెట్లు అంటున్నారు కదా మీరు. 3 అనుకుంటే 30 టన్నులు దిగి ఆల్రెడీ చేతులు ఉన్నాయి. రండి, ఇంకా టెన్షన్ పడకండి. నేను అనుకుంటాం మీ ఈ ఇయర్ మటుకు నెక్స్ట్ రేపు ఇంకోదా ఎప్పుడు వెళ్తారు చెప్పండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తే సార్, ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు బాగా మైండ్ సెట్ ఇద్దరు సెట్ చెప్తాను. పిచ్చ క్లారిటీగా మేము ఇప్పుడే వెళ్ళాలా, మేము ఇప్పుడే దానిమ్మ పండిలా అనే మైండ్ సెట్ లో సైన్స్ లేదు. ఫస్ట్ చెట్టు డెవలప్ కావాలా, డెవలప్ అయిన తర్వాత మినిమం ఎన్ని నెలలు బాగుంటాయి సరదాగా. నాకైతే 2 years అనుకున్నాను. 2 years అంటే ఓకే, గుడ్, వెరీ నైస్. 2 years ఇచ్చారంటే నిజంగా మీరు చాలా స్పెషల్ ఫార్మర్స్. మీరు ఎవరు అంత టైం ఎవరు సాధారణంగా 2 years నేను మినిమం 2 years 24 months అప్పుడు 24 months కి ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్. బట్ ఒకవేళ ఇతనేమన్నా ముందుగా పోయినా నేనైతే క్వశ్చనే లేదు. 2 years తర్వాతనే వెళ్తా. రైట్. జాగ్రత్త, బ్లైట్ రాకుండా చూసుకోండి. సరే, నువ్వు ఎప్పుడేమో ఏం ప్రాబ్లం లేదు. చెట్లు మరి ఎగ్జామిన్ చేసుకోవాలి. చెప్తానంటే నాకు నేను ఇది ఎట్లుంటది అంటే రెడ్డి గారు, ఆయన యూట్యూబ్ బాగా చూస్తూ ఉంటాను. నేను చూడండి, యూట్యూబ్ ఏముంది, నా మైండ్ సెట్ తో నేను ఆలోచన చేస్తాను. మినిమం చెట్టు కాయ కుదిలితే మినిమం కాయలు ఉండాలి సార్ దాంట్లో. ఊరికే ఏదో 5 kgs 10 kgs పోయేది, దానికి స్ప్రే చేసుకుంటా అనేది, దాని చుట్టూ తిరుక్కుంటా అనేది వేస్ట్. పోతే మినిమం 30 kgs ఉండాలి. చెట్టుకి మీరు ఎప్పుడు వెళ్తారు, 2 సంవత్సరాలకి వెళ్తారా, 3 సంవత్సరాలు, డజన్ మ్యాటర్, అదేం ప్రాబ్లం కాదు. కానీ మీరు ఎంత బాగా చెట్టుని డెవలప్ చేసుకున్నారో, దానికి ఏ విధమైన ఫుడ్ ఇచ్చారో అది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడే వెళ్ళండి, 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి వెళ్ళి, అది డజన్ మ్యాటర్, ఎవరు మిమ్మల్ని అనరు. కాకపోతే ఇట్లాంటి డిఫెక్ట్స్ ఉంటే మీరు దాన్ని క్లారిఫై చేసుకోండి, రెక్టిఫై చేసుకోండి. నాకు తెలిసి నిజంగా నువ్వు 2 months ఇచ్చినట్టే నిజంగా అది అమేజింగ్ అనమాట, చాలా గ్రేట్. అది కొంతమంది ఏంటంటే 16 నెలలకు వెళ్తారు, కొంతమంది 12 నెలలకు వెళ్తారు. పీపుల్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ థాట్స్, అది వాళ్ళు మనమే అనకూడదు. సో ఇక్కడున్న వాతావరణం చూస్తే నాకు తెలిసి మన ఈ పుట్టబర్తి బెల్ట్ లో ఇట్ ఈస్ రియల్ అమేజింగ్ క్రాప్. మేబీ మీరు ఇంతకన్నా బాగుండొచ్చు, బాగోపోవచ్చు, బట్ ఎవరిదైనా సరే అందరిది బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఏబీసీ ఈజ్ ఎక్స్క్లూజివ్ క్రాప్, ఇది బెటర్గా వస్తుంది ఇది. రైట్, ఇంకేం చెప్పండి సార్, ఇంకేం కావాలి మీకు? ఇంక దీనికి ఫర్టిగేషన్ షెడ్యూల్ చేయండి, ఈ షూట్స్ చేయండి. మెయిన్ దీనికి కావాల్సిన చూడండి, చిగులు వెళ్ళిపోతుంది. రండి, దీనికి కియాజిన్ గోల్డ్ దొరుకుతుంది మందు. కియాజిన్ గోల్డ్ దొరుకుద్ది, మీకు చెప్తాను, పంపిస్తాను. ఇది కొట్టుకుంటే ఇది మీకు కంట్రోలింగ్ వచ్చుద్ది అనమాట. మీకు దాదాపుగా ఎడ్జెస్ బర్నింగ్ అని ఇవన్నీ వస్తున్నాయి, బాగా బర్నింగ్ వస్తుంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు మెయిన్ మీరు ఫోకస్ వచ్చేసి ఎక్కువగా ఈ యొక్క ఆల్టర్నేరియా, అంటే దీని యొక్క స్పాట్స్ అనేది, స్కాప్స్, ఇవన్నీ మీరు ప్రాపర్గా మీరు ఆంథ్రాగ్నోస్ మచ్చలు అంటారు, ఇటు రకరకాలుగా ఈ ఆల్టర్నేరియా మచ్చలు కనుక మనము చేసుకోకపోతే ప్లాంట్ ఏంటంటే మీరు ఇంకా దాన్ని రోగం మురగబెడుతున్నట్టు అనమాట. ఎప్పుడైతే మనము ఈ మచ్చలు ఏంటంటే అవి ఫేస్ ఆఫ్ ఇండెక్స్ అనమాట. రోగం ఏదన్నా చెట్టుకున్నప్పుడు అవి ఆకుల నుంచే మీకు తెలిసిపోద్ది, వేరే మీరు చెప్పలేరు. చిన్నపిల్లలకి ఏంది తెలుసుగా, చిన్నపిల్లలకి రోగాలు అనేవి కనపడతా ఉంటాయి ఒక రకాన. అట్లనే మొక్కలకి ఏంటంటే, ఈ చిన్న మొక్కలకి ఏంటంటే పాపం ఆకుల రూపంలో చూపించుద్ది. కాయలు అయితే కాయలు పోతుంది, అది వేరే విషయం. బట్ ఈ ఆకులను బట్టే మనము మన క్రాప్ ఎంత హెల్దీగా ఉంది, మన క్రాప్ మూవ్మెంట్ ఎలా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆల్వేస్ ఒక్కసారి వచ్చి మీరు విజిట్ చేయండి. లేదు నాకు బిజీగా ఉన్నా అంటే ఒక స్ప్రే చేస్తాను కంటిన్యూస్ గా. మీరు స్ప్రే షెడ్యూల్ పెట్టేసి మీరు దయచేసి చేయండి. బట్ ఒకటి ఓవరాల్ జగదీష్ గారు, చెట్టు మటుకు నిజంగా ఆరోగ్యం లేదయ్యా, స్ట్రాంగ్ లేదు, స్ట్రెంత్ అని లేదు సరిగా. మీరు పెట్టాలి, ఎందుకంటే చూడండి వంగిపోతాను, ఇట్లా వంగిపోకూడదు. సార్ లాస్ట్ వీక్ సిఎన్ వేసాను నేను. సిఎన్ ఇవ్వండి బాగా. మీ సిఎన్ ఎంత ఇచ్చుకోవచ్చు? సిఎన్ ఎంత ఇచ్చారు చెట్టుకి? చెట్టుకు ఒక 1/2 kg వేసాను. చెట్టుకు 1/2 kg ఇచ్చారా? బాగా ఇచ్చినట్టేగా. అంటే ఇచ్చి 15 days అయింది అంతే. అదేలేండి, అంటే ఎరువు వేసినప్పుడు యాపిండి అదేలేండి ఏదండి. కానీ మీకు అర్థమైంది కదా సార్, చూడండి ఇదేంటంటే ఫాల్ట్ అని కాకూడదు ఇట్లా. సార్ యాక్చువల్ గా చెట్టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది సార్, చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది. మరి ఎందుకు దాన్ని ట్రిమ్ చేసుకున్నారు? కాడలు బాగుపడతాయని చెప్పి. కాడలు అనేవి నీకు ఇక్కడ పడాలిగా, అక్కడే కదా కాడలు. అది ఫాల్ట్ అది కాదే, కాడలు అనేవి ఇక్కడ దాంచి పెట్టుకున్నావు కాడలు. నువ్వు మీరు అంతవరకే కాడలు పెట్టుకుంటే మరి మిగతా మళ్ళీ ఇప్పుడు ఎట్లుందంటే సైన్స్ ఎట్లుందంటే, మీరు కాదు జనరల్ చెప్పుకునేది, వాళ్ళు చెట్టు పెరుగురేస్తున్నారు, మళ్ళీ చిన్నది చేస్తున్నారు, మళ్ళీ కట్ చేస్తున్నారు, మళ్ళీ చిన్నది చేస్తున్నారు. అంటే నీ ఫోకస్ అంతా చిన్న దాంట్లోనే ఉంది. ఈ మిగతా ఎప్పుడు పెరుగుతాయి, ఈ గ్యాప్ లో ఎప్పుడు ఫిల్ అవుతాయి, ఇదంతా చాలా పెద్ద కథ ఉంది దీనికి. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఉంది సార్, ఇది ఆల్రెడీ ముదురుగా అయిపోయింది. ఈ బెరడ్ అనేది ఈ కలర్ వచ్చింది చూడండి, ఇక్కడికి చాలా తేడా ఉంది చూడండి సార్.
ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఇంకా పెరగనియండి, ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయద్దు మీరు. తర్వాత కాకపోతే ఈ ఫ్యూచర్లో ఏంటంటే ఈ చివరి అడ్జస్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఇది రేపు ఇంకో స్ట్రెంత్ అయిపోయింది. మళ్ళీ దీన్ని ఇది ఇక్కడ ఆల్రెడీ మీరు చూడండి, దీన్ని అనవసరం కట్ చేశారు తెలుసు తెలియకో. ఇది ఇంకొంచెం వదిలేస్తుంటే బాగుండేది. దీన్ని కొంచెం పెరగనియాల్సింది. ఇంతతో స్టాప్ అయిపోద్ది, ఇది పెరగదు ఇంకా. ఇది తప్పు, ఇది తప్పు, రాంగ్ ప్రూనింగ్ ఇది. ఇది చూడండి, ఇది కరెక్ట్గా ఉంది ప్రూనింగ్, ఇది పర్ఫెక్ట్ చేశారు ప్రూనింగ్. ప్లస్ ఇక్కడ ప్రూనింగ్ కరెక్టే చేయాలి అబ్బాయి ఎవరో కానీ. చూడండి ఇది తప్పు ప్రూనింగ్, ఇది చేయకూడదు. ఇది దీన్ని ఇక్కడ స్టాప్ చేయకూడదు. కొనలు కట్ చేసుకుంటే వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ సైడ్ బ్రాంచ్లు తీసుకుంటా ఉండాలి. కానీ నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే ఇట్స్ నాట్ ఏ రైట్ ప్రాక్టీస్. మీకు కావాల్సిందంటే ఒక్కొక్క దాన్ని జిగ్జాగాలు తీసుకుంటూ వస్తూ ఉండాలి. కొమ్మల్ని ముదురు కొమ్మలు వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇంకేం లేదు కనుక అయిపోయింది దీని పని. తప్పు ఇది. సో మనకి ఎట్లా ఉండాలంటే దీన్ని కంటిన్యూస్గా పెరగనియాలి. ఒక షేప్ వచ్చింది కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని సైడ్ బ్రాంచ్లు సైడ్ మల్టీ అట్లా తీసుకుంటా వచ్చి దీన్ని ఇట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి. బట్ దండిగట్టు ఉండాలన్నమాట. ప్రూనింగ్ చేసే టీం ఎవరో సరిగా లేరు మరి చూసుకుంటారు. మరి మరి ఎక్స్పర్ట్స్ ఇలా చేయకూడదే. ఇంకో చెట్టు చూద్దారండి, ఇదిగోండి ఇది బాగా చేశారు. చూడండి ఇట్లా ఉండాలి. చూడండి ఇది పర్లేదు, ఇది నాట్ బ్యాడ్. ఇది చూడండి, దీన్ని తీశాడు, మూడు తీశాడు. ఇది పర్లేదు, ఇది బాగానే తీశాడు. కానీ ఇది మళ్ళీ కరెక్ట్ చేయలేదు. ఇది ఎందుకు కట్ చేసాడో తెలియదు దానికి. కొమ్మ ఇరిగిపోయింది సార్, గాలికి ఇరిగిపోయింది. చూడండి ఈ ప్లేస్ లో ఏమైంది, ఇట్లా ఫాలింగ్ మీకు తెలియట్లేదు. అబ్జర్వేషన్ లేదు అన్న, ఇది కరెక్ట్ ప్రూనింగ్ కాదన్న. ఇది చూడండి ఎట్లా చేశాడు సార్, ఇది కరెక్ట్ ప్రూనింగ్ కాదు సార్, ఇలా చేయకూడదు అన్న. దీన్ని ఎందుకు కట్ చేస్తున్నారు వాళ్ళు? కట్ చేయకూడదు దీన్ని లెట్ దమ్ బ్రింగ్ అప్ టు హియర్. కంటిన్యూషన్ ఉండాలి కదా దానికి. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది కంటిన్యూషన్ రావాలి. ఇది ఇంకా మీరు ఇక్కడ ఎందుకు కట్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఐ డోంట్ నో. ఇప్పుడు చెట్టు ఉంది సార్, ఇప్పుడు గొడుగుకి ఎట్లా ఉంటాయి పొలలో? చెట్టుని ఒక కెనోపీ తెచ్చిన తర్వాత అక్కడ నువ్వు చేసుకో ఏదైనా సరే. అక్కడ నువ్వు కెనోపీని ఎందుకు మీరు నిర్ణయిస్తున్నారు? అట్లా నిర్ణయించకూడదు, తప్పది. అట్లా చేయటం వల్ల నీకు ప్రాబ్లం వచ్చింది. అందరు ఈ తప్పులు చేసి ఇరకపోయారు చాలా మంది పాపం. చూడండి ఇక్కడేమో కెనోపీ ఏమో ఇక్కడ కొంచెం బాగా చేశాడు, మళ్ళీ ఇక్కడంతా గ్యాప్ పెట్టుకున్నారు. ఇది కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఇట్లా కెనోపీ ఇట్లా బాగా ఉండాలి, చక్కగా పెరుగుతూ ఉండాలి. మనకి మీరు నా ఇన్ని వీడియోస్లో చూడండి, చెట్లు బాగా బలిష్టంగా ఉండి ఉంటాయి బాగా. ఇప్పుడే ఇదే రైట్ టైం, తర్వాత మీకు మళ్ళీ టైం దొరకదు చెట్లు పెంచుకోవడానికి. ఏం లేదు, 4-3 మంచిగా స్ప్రే చేసుకోండి. దాన్ని మీరు ఎవ్రీ వీక్లీ ఒక్కసారి మీరు కీప్ ఇవ్వండి. కానీ దయచేసి భూమిలో ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఈ భూమి ఎట్లుంటుందంటే దీంట్లో వాటర్ ఎట్లుందో నాకు తెలియదు, చూస్తా టెస్ట్ చేస్తా. ఇప్పుడు సాయిల్ కూడా చూస్తాను మీరు ఎట్లుందో. బట్ మెయిన్ ఏంటంటే 9 months ఉన్న చెట్లు ఇంకా రావాలి కొంచెం. జనరల్గా మా చూసే విధానాన్ని బట్టి, మా ఎక్స్పీరియన్స్ బట్టి మేము ఏం చెప్తా అంటే 9 months అనేది ఇంకొంచెం బాగా పెరగవచ్చు. మీరు అంటున్నారు ఆల్రెడీ పెద్దగా పెరిగింది బాబు, నేను ట్రిమ్ చేసుకున్నట్టు, దట్ ఈస్ ఫైన్. బట్ వేర్ ఈజ్ యువర్ కాండమ్? యువర్ కాండమ్ ఈజ్ నాట్ రీచింగ్ 3 cm ఆల్సో. నీ కాండమ్ సైజు దాని డయా వచ్చేసి ఈవెన్ 2 cm 1 cm ఉంటుంది, అది 2 cm ఉంటుంది, అది 1.5 ఉండొచ్చు. నీకు మీరు చూసారు కదా మా పాత వీడియో చూడండి సార్, మా డయాలో బాగా థిక్నెస్ బాగుంటాయి మనకి. నీకు కాండం ఉంటేనే రేపు ఏదైనా హెవీ విండ్ వచ్చినా ఇది వచ్చినా ఫాల్ డౌన్ ఉంటుంది, లేకపోతే నీకు ప్రాబ్లం అయింది నీకు. ఇక్కడ ఎవరో చెప్పాము మేము గొప్ప మేము తక్కువ అని మాటలు లేవు సార్. ఇక్కడ ఇంత మంచి ల్యాండ్ని మీరు గనక ప్రాపర్గా గనక మీరు చెట్టుని గనక పెంచుకోకపోతే రేపు నీకు బ్లైట్ అనేది అన్ని రకాల రోగాలు ఖచ్చితంగా అటాక్ అవుతాయి. మీరు ఇప్పటి నుంచే మొక్కను ఎస్టాబ్లిష్ చేయండి. మీకు ఎంత స్పేస్ ఉంది చూడండి, మొక్క పెరిగినా కానీ కెనోపీ పెరిగినా కానీ మీకు ఎంత స్టిల్ ఇనఫ్ జగ ఉంది, పెంచుకోండి మీరు వీలైనంత ఎక్కువగా. ఇది మీరు సరిగా చేసుకుంటే మీరు ఏ టైంలో క్రాప్కి వెళ్ళిపోవచ్చు. బట్ దీనికి ఇంటర్వెల్గా ఫంగిసైడ్స్ ఇవ్వండి, బ్లైట్ రాకుండా. ఫ్యూచర్లో బ్లైట్ రాకుండా ప్రీ ప్లాన్డ్కి వెళ్ళాలి మీరు. ప్రతిదానికి ఒక ప్రోగ్రామింగ్ పెట్టుకుంటా, పెద్ద పెట్టుబడి అవసరం, దీనికి లైట్ చేసుకుంటూ పోతే నీకు ఏం రోగాలు రావు. ఈ చెట్లు అనేవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఏబీసీ మొక్కలు అనేవి దాదాపు చనిపోవు, అంత ఈజీగా అటాక్ కావు వీటికి. బట్ మీరు చూసుకుంటా ఇన్ని రోజుల నుంచి ఈ మచ్చలన్నీ మీరు ఇట్లా ఉంచారంటే అది కొంచెం ఇబ్బందికరమైంది. ఓల్డ్ ఆకులో చెల్లిపోతాయి, అది వేరే విషయం అది. బట్ ఆకులు అనేవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, దట్ ఈస్ నాట్ ఇష్యూ. బట్ ఉన్న మచ్చలు రోగాలు మీరు ఐడెంటిఫై చేసుకోవాలి సార్. రైట్ నా ఇంకేం చూడండి, ఇంకెంత బాగుంది. డ్రిప్ సర్వీస్ చూసుకోండి. వాటర్ ఉన్నాయి మీ దగ్గర? వాటర్ చెప్పారు కదా, నాకు బాటిల్ వాటర్ ఇక్కడదే కావాలన్నమాట. ఈ సాయిల్ కొంచెం ఇస్తారా నాకు? చూడండి సార్ ఇక్కడ ఎంత క్లియర్గా ఉన్నాయి రోగం. రండి చూడండి ఎంత క్లియర్గా వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడు మీరు గమనించండి జగదీష్ గారు,
ఎక్కడైతే ఇది అటాక్ అయింది ఇక్కడి నుంచి గ్రోత్ లేదు చూడండి మీరు. గ్రోత్ అయిపోయింది చూసారు కదా, అసలు ఈ పోర్షన్ గ్రోత్ లేదు చూడండి. చూడండి ఇట్లా ఆకులన్నీ ఇట్లా రోగం వచ్చినప్పుడు గ్రోత్ లేదు ఇక్కడ, ఇంకా అయిపోయింది, గ్రోత్ అయిపోయింది. ఇట్లా చూడండి ఇదంతా ఇది బ్లైట్ అయిపోద్ది మళ్ళీ. ఓకే, దీన్ని మనం బ్లైట్ కన్వర్షన్ కూడా అయింది అన్న ఆశ్చర్యపక్కర్లేదు. సో బ్లైట్ అనేది ఏంటంటే కాయలు వెళ్తేనే బ్లైట్ అనుకుంటారు చాలా మంది, తప్పది కాన్సెప్ట్. బ్లైట్ అనేది ఆకుల మీద కూడా వచ్చుద్ది, పూల మీద వచ్చుద్ది, కాండాల మీద వచ్చుద్ది. ఒక్కొక్కసారి ఊజింగ్ నడుస్తుంది, నీకేం ప్రజెంట్ ఏం లేదు ప్రాబ్లము. బట్ ఫ్యూచర్లో ఏంటంటే బ్లైట్ ఏంటంటే ఇక్కడ గజ్జిగా దాని యొక్క విసర్జాలు ఇక్కడ వదిలేసి మొత్తం అక్కడంతా కుతుకులు ఏర్పడతా ఉంటాయి, కాడల స్మూత్నెస్ లేకుండా. సో దానికి అన్ని చేసుకోవాలంటే సింపుల్గా రెండేగా. సో ఇది చూడండి, ఇది బర్నింగ్ చెప్పాను మీకు, ఇది కూడా లేదు, ఇది క్లారిటీ లేదు చూడండి, ఇది కూడా సరే చూసుకోండి. బట్ మోస్ట్లీ ఇక్కడ మీకు ఎక్కువ రోగాలు ఇక్కడ చూడండి, లోపల ఎక్కువ చూస్తే ఎక్కువగా మోస్ట్లీ ఇక్కడ ఉన్నాయి మనకు లీఫ్ స్పాట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి కిటాజిన్ గోల్డ్ అని దొరుకుద్ది, అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో, ఎక్సలెంట్గా అనమాట రిజల్ట్ అనమాట. ఇది కొడితే మీకు ఎమ్మటే మీకు చూడండి ఇదంతా నేకెడ్ అయిపోయింది చూడండి, హెల్తీనెస్ చూసారు కదా మీరు, ఎంత క్లారిటీ చూడండి. ఇదంతా రోగం వచ్చేసి ఇట్లా అయిపోద్ది అనమాట చెట్లు. దీన్ని కనుక సరిగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏంటంటే మనకి మాటలు ఎక్కువ చెప్పుకోకూడదు. మనం ఏంటంటే రైతు గారికి ఏంటంటే వీలైనంతగా ఆయనకి అసోసియేట్గా మనం చేసుకోవాలి. గొప్ప ఇక్కడ ఇది రోగం అని భయపెట్టకుండా సింపుల్గా ఏంటంటే నీకు పట్టుకున్నప్పుడు మీకు తెలిసిపోయి ఉండాలి. చూడండి దీనికి ఎంత క్లారిటీ మీకు చూడండి రోగం వచ్చింది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, లేకపోతే చెట్టుకి లోపల ఇది ఉండిపోద్ది ఇంకా ఆటోమేటిక్గా డిపాజిట్స్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇన్ కమింగ్ ఇయర్స్లో ఏంటంటే ఇది ఒక రోగం లాగా నీ చెట్టుకి ఎప్పుడు ఉంటుంది. ఇది దానిమ్మ ఒకటి గుర్తుపెట్టుకునే జగదీష్ గారు, దానిమ్మ చెట్టులో ఒక్కసారి కనుక ఒక ఎంటర్ అయిందంటే అది పోదు, ఇంకా అది ఎంటర్ కాకుండా చేయండి. అది ఎప్పుడు ఎంటర్ అయింది అంటే 12 నెలల్లోనే ఎంటర్ అయ్యి తర్వాత ఎంటర్ కాలేదు. నీకు కొన్ని రోగాలు అనేవి 12 నెలల తర్వాత రావు బయటికి, అంత ఈజీగా అటాక్ కాలేవు. బట్ ఈ 12 monthsలోనే ఈ క్రాప్ని మీరు కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేయండి. ఇంత రోగం వచ్చిందాక మీరు చూసుకుంటూ ఎందుకున్నారు, అబ్జర్వ్ చేయలేరా? ఐ డోంట్ నో. చూడండి ఎట్లా ముద్దు ఎట్లా పోయిందో, ఎంత రోగమే ఇదంతా, ఎంత చూసుకోవాలి మీరు. ఇది చూసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది మీకు. ఇది చూడండి ఎట్లా వచ్చిందో, చూడండి ఎక్కడైతే వచ్చిందో అంత చూడండి గ్రోత్ అయిపోయింది. చూడండి ఇక్కడ అంత గ్రోత్ అయిపోయింది. చాలా డేంజరస్ మచ్చలు ఇవి, అంటే మనం వదిలేసుకుంటే మనల్ని ప్రమాదం చేస్తాయి. ఇవి వీలైన తొందరగా ఏంటంటే ఇది ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ దీన్ని ఆకు రాలిపోయటం నెంబర్ 1. దానిమ్మలు ఏంటంటే ఏదన్నా మనకి కాయల మీద కానీ ఇట్లా ఆకుల మీద వచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని ఫాలోయింగ్ చేసి మందు వాడుకోవాలి. నెక్స్ట్ దానికి అనుసంధానంగా ఉండే వేరే ఆకులు జాయింట్ ఆకులు ఉంటాయి కదా, వాటి మీద చిన్న మచ్చలు ఉన్నా కానీ ఆ కిటాజిన్ అనే మందు ఖచ్చితంగా పనిచేస్తాయి. నేటివ్ అని కూడా తెలిసి ఉంటుంది మీకు, నేటివ్ బాయరోల్, అది కూడా బాగా పనిచేస్తుంది. కేవలం ఆ 2 మందులే ఈ చెట్టుని క్లారిటీ చేస్తుంది. అది కొట్టిన తర్వాత మీరు చూడండి ఒక్క మచ్చగానే ఒక ఎల్లో ఆకు. ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్తాను జగదీష్ గారు, ఈ ఎల్లో ఆకు అనేది నైట్రోజన్ డెఫిషియన్సీ కింద పోద్ది. మెగ్నీషియం సల్ఫేట్ ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నారు చెట్లకి. మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొక్క యొక్క క్లోరోఫిల్, అంటే ఈ నల్లగా ఉంది చూడండి సార్, ఈ బ్లాకిష్ క్లోరోఫిల్ అనేది ఫుడ్ సన్ నుంచి తీసుకుని ఫుడ్ తయారు చేసుకుంటాం, తెలుసు కిరణజన సమర్పయ అంటాం మనం. ఇవన్నీ తయారు చేసుకోవాలంటే మెగ్నీషియం ఒకటి, ఐరన్ ఒకటి, జింక్ ఒకటి, ఇవన్నీ ఏంటంటే మీరు లైట్గా కాల్షియం స్ప్రే చేస్తూ ఉండాలి. దానిమ్మకి చేయాల్సింది స్ప్రేస్ ఎక్కువ యూజ్ చేయాలి, దానిమ్మకి స్ప్రేలే చేయండి, వేరే ఏం చేయొద్దు. నీకు కావాలంటే 13045 ఒకటి సిఎన్ కానీ, ఇంకోటి ఎంకేపీ ఒకటి దొరుకుద్ది. ఇంకోటి చెప్తాను సార్, ఇది లావు కావాలంటే కేవలం నీకు ఎంకేపీ కావాలి, మోనో పొటాషియం ఫాస్ఫేట్. ఇప్పుడు మీకు 2 సబ్జెక్టులు చెప్తారు దీంట్లో, మీకు కాడలు పెంచుకోవాలి, ఆకులు నీటు చేసుకోవాలి, రోగాలు పోగొట్టుకోవాలి, సరేనా? నీకేంటంటే ఎంకేపీ ఇచ్చుకుంటే ఏంటంటే అది ఒక చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది బాగా, ఈ కాడలను చాలా స్ట్రాంగెస్ట్ చేస్తుంది, ముళ్ళుని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. నీకు ముళ్ళు తెలుసుగా, నీకు ఇది ముళ్ళు నుంచే దీనంతా ఇదేంటంటే ముళ్ళు నుంచి పడే ఫ్రూట్ అనమాట. ఇది లైక్ రేగు పండ్లు, టొమాటో, ఇవన్నీ యాపిల్, చాలా ముళ్ళు నుంచి మనకు వచ్చా ఉంటాయి. ఆ ముళ్ళుని మనం కనుక హెల్దీగా పెంచుకోక ఈ నోట్స్ని కనుక మనం సరిగా చేసుకోలేకపోతే రాబోయే రోజుల్లో నీకు ఫ్లవరింగ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. మీరు చూడండి, గమనించండి, ఆకులు అనేవి చాలా వీక్గా ఉన్నాయి ఇక్కడ. దానికి ఫుడ్ ఏంటంటే కొంచెం ఇక్కడ ఆకులు చూడండి ఎంత బాగా డెన్సిటీ ఎంత బాగుంది. సో ఇక్కడ ఆకులు బేబీ ఆకులు కావచ్చు, బట్ వీలైనంత ఎక్కువగా ఏంటంటే ఆకు యొక్క ఇండెక్స్లో ఉన్న కలర్ అనేది కొంచెం మనం మార్చుకుంటా ముందుకు. ఏముంది, మెగ్నీషియం సల్ఫేట్ కొట్టండి. మెగ్నీషియం సల్ఫేట్ కొట్టిన తర్వాత మాంగనీస్ దొరుకుతుంది అప్పుడు. మాంగనీస్, మెగ్నీషియం వేరు, మాంగనీస్ వేరు. మాంగనీస్ స్ప్రే చేసుకున్న తర్వాత మీకు మెగ్నీషియం నైట్రేట్ అని దొరుకుతుంది. మళ్ళీ ఎన్ని ఒక దొరికితే ఎక్కడైనా సరే
మెగ్నీషియం నైట్రేట్ కొట్టడం ఏంటంటే మెగ్నీషియం క్లోరోఫిల్ ని బ్యాలెన్స్ చేసుకుంటది. దీని ఈనెలు ఉంటాయి లోపల, సన్నటి ఈనెలు ఉంటాయి. ఈనెల కింద ఇంకా సన్నటి ఇంకా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే బలం చేసుకుంటాయి గట్టిగా, అంటే దుడ్డుగా కట్టడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మెగ్నీషియం నైట్రేట్ చాలా మంది వాడరు, ఎందుకంటే బుడ్డి వాడు ఏదైనా కంపెనీ తెచ్చుకుంటుంటారు తెలియక. మెగ్నీషియం నైట్రేట్, మెగ్నీషియం సల్ఫేట్ ఏమో క్లోరోఫిల్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. పత్రహరితం తయారు. మెగ్నీషియం నైట్రేట్ ఏంటంటే ఈ వెనకున్న ఈనెలు ఎన్ని చూడండి సార్, ఇవన్నీ స్ట్రాంగ్ గా బాగా స్ట్రక్చర్ పెంచుకోవడానికి, ఇవన్నీ మనకి కాల్షియంతో పాటు ఇస్తే జతగా ఇస్తే ఇంకా చుట్టూ బాగా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. మెగ్నీషియం నైట్రేట్ వేరు, మెగ్నీషియం సల్ఫేట్ వేరు. ఇవన్నీ కొన్ని మైక్రో న్యూట్రియంట్స్, దీంట్లో వేయాల్సిన పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. బట్ ఎంకేపీ మటుకు దండిగా స్ప్రే చేసుకో, నీట్గా ఎంకేపీ ఎంత వాడితే అంత మంచిది. నేను చెప్పిన వెసోమెక్స్ అవి కూడా ఏంటంటే మొత్తము ఫాస్ఫరస్, పొటాషియం అంటే కాల్షియం, ఆ రిలేటెడ్ మందులే ఈ చెట్టుని లేపేది. ఎంకేపీ స్ప్రేయింగ్ చేయొచ్చు, నేను డ్రిప్లో ఇచ్చుకో, మస్తు మంచి రిజల్ట్ వస్తుంది. హైఫా అంటే ఇప్పుడు ఫాస్ట్ గా ఏది రిజల్ట్ వస్తుందంట, కొడితే రిజల్టా, డ్రిప్ లో వదిలితే రిజల్టా? డ్రిప్ టైం టేకింగ్. డ్రిప్ ఎలా ఉంటుందంటే మీకు చెప్తాను, మీ డ్రిప్ ఎంత ఉంటుందంటే స్లోగా ఉంటుంది. అది తీసుకొని అబ్జర్వ్ చేసుకొని, ఇప్పుడు ఇంట్లో మీకు ఈసీపీహెచ్ అని 2 ఉంటాయి మీకు. ఒకసారి మీరు ఫుడ్ ఇస్తారు, ఎంత ఇస్తారు మీరు? ఇందాక సార్ని అడిగాను, ఆయన అంటాడు నేను కేజీ దానిమ్మ చెట్లకి ఎవరో డాక్టర్ వచ్చింటే ఏమో చిన్నప్పుడు ఇంకా తెలియదు. నీకు ఫోన్ చేస్తావు 10 నిమిషాలు. అయితే గురుగారు ఇందాక సార్ అంటే చెట్టుకు నేను కేజీ 2 కేజీలు వేసిన అంటాడు ఆయన, హాఫ్ కేజీ వేసిన అంటాడు. మీరు ఏ బేస్ మీద వేసారంటే ఆయన తెలియదు పాపం, ఆయన ఇష్ట ప్రకారం ఆయన అందాజుగా వేసిండు ఆయన. సరే వెరీ గుడ్. మళ్ళీ కుదురుతో వేస్తాడు, మళ్ళీ ఇంకేదన్నా ఇంకోటి ఏదన్నా ఒక నెల తర్వాత ఇంకొక 1/2 కేజీ 1/4 కేజీ వేస్తాడు, మళ్ళీ ఇంకో కుదురుతో 1/4 కేజీ. నువ్వు ఎంత ఇచ్చినా గానీ ఆ రూట్ అనే అబ్జర్వేషన్ గ్రామ్స్ లోనే ఉంటుంది. ప్లస్ మీరు ఇచ్చిందంతా అది ఫర్టిలైజర్ కాదు, అది చెట్టు కొట్టడమే బెస్ట్ అంటావు. అదేనయ్యా, ఇప్పుడు మీరు డిఏపి తీసుకున్న సపోజ్, డై అమోనియం ఫాస్ఫేట్, దాంట్లో నైట్రోజన్ ఉంది, ఫాస్ఫేట్ ఉంది, రైట్. నీకు ఆ 25 కేజీ బ్యాగులో మహా ఉంటే ఒక 1/4 కేజీ కూడా రియల్ మందు ఉండదు, మిగతాదంతా డోలమైట్ అని మీకు తెలుసుగా. ఇట్లా మందంతా కలిపేసి పిండిలా కలిపి దాన్ని వాళ్ళు రకరకాల గ్రాన్యువల్ చేసి నీకు అమ్ముతా ఉంటారు. దాంట్లో రియల్ మందు వచ్చేసి ఓన్లీ 250 గ్రామ్స్ ఉంటుంది 25 కేజీల బ్యాగులో కూడా. కానీ మైక్రో న్యూట్రియంట్స్ అంటే 100% ప్యూరిటీతో ఉంటాయి. పిఆర్ అగ్రో వాళ్ళ ఏ రెగ్జోలిన్ మందులు దొరుకుతా ఉంటాయి, తెచ్చుకోండి. మన ఐరన్ వచ్చేసేమో లోకల్ ఇండియాలో మేడ్ ఉన్న ఐరన్ వచ్చేసేమో కేజీ వచ్చేసి 280 నుంచి 380 రూపాయలు దొరుకుతుంది నీకు, చెట్లు కొట్టుకుంటేది. అదే నువ్వు ఇజ్రాయెల్ వాడిదో లేకపోతే ఇంకేదో ఇంపోర్ట్ చేసుకుని వేరే వాళ్ళకి తెచ్చుకుంటేనేమో 1480 దాకా కేజీ పడుతుంది అక్కడ. వాళ్ళది ఏంటంటే ఒక్కసారి కొట్టుకుంటే ప్యూరిటీ అనమాట, అది ఈడిటీ అంటాం మనం, అది చాలా ప్యూరిఫైడ్ అనమాట. అది కొట్టుకోవటం వల్ల ఏంటంటే మొక్క యొక్క చోషణం అంటే అబ్జర్వ్ చేసుకునే లక్షణం అనేది చాలా ఈజీగా ఉంటుంది దానికి. 2-3 కొంచెం ఈడిటీ తెచ్చి కొట్టుకుంటే పవర్ఫుల్ పనిచేస్తాయి. మా దృష్టిలో మెయిన్ చూసి అబ్జర్వేషన్ ఏంటంటే ఈడిటీ అంటే అన్ని దొరికితే ముందు కంటే ఈడిడిటీఏ అంటారు దాన్ని. ఈడిడిటీఏ ఐరన్, ఈడిడిటీఏ జింక్,